వీక్షకులందరికీ నమస్కారం. మీడియాలో, సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. దేవాలయాలకు సంబంధించిన గోల్డ్ భారతదేశంలో ప్రముఖ దేవాలయాల వద్ద 5,000 టన్నుల బంగారం ఉంది. భక్తులు సమర్పించుకున్న బంగారం. కొన్ని దేవాలయాలకైతే క్రీస్తు శకం 2-3 శతాబ్దాల నుంచి కూడా వారసత్వంగా వస్తూ ఉంది. కేరళలో అనంత పద్మనాభ స్వామికి అయితే 1,300 టన్నుల బంగారం ఉందనేది ఒక లెక్క. ఇక తిరుమల శ్రీవారి దగ్గర 11,500 కేజీలు ఉంది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో 5,000 టన్నుల బంగారం ఉంది. ఈ బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం మానిటైజేషన్ చేయబోతా ఉంది. ఆ బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసేసుకొని దాన్ని క్యాష్లోకి మార్చేసుకొని ఆ క్యాష్ని కేంద్రం ఉపయోగించుకోబోతా ఉంది. దేవాలయాలకి గోల్డ్ బాండ్స్ ఇవ్వబోతా ఉంది అనే వార్తని కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బాగా వైరల్ చేశాయి. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ స్పందించాల్సి వచ్చింది. దేవాలయాలకు చెందిన 1 గ్రాము బంగారాన్ని కూడా మేము ముట్టుకోవడానికి సిద్ధంగా లేము అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఫ్యాక్ట్ చెక్ కూడా చేశారు. కేంద్రం కానీ ఆర్థిక శాఖ కానీ ఎక్కడా దీనికి సంబంధించి ఒక్క ప్రకటన కూడా చేయకుండానే ఈ వార్తను క్రియేట్ చేశారు. ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులలో పెడితే 2%, 3% వడ్డీ ఇస్తాము అనే పథకం అయితే దానికి సంబంధించి కొంత కసరత్తు జరుగుతూ ఉంది. ఆ పథకం గతంలో కూడా ఉంది. ఇక బంగారానికి బదులుగా గోల్డ్ బాండ్స్ ఉన్నవారు కూడా ఉన్నారు, సావరిన్ గోల్డ్ బాండ్స్. అయితే దేవాలయాల బంగారం జోలికి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మేము ముట్టుకోము అనే విషయాన్ని స్పష్టం చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో దేవాలయాల బంగారాన్ని మొత్తం మానిటైజేషన్ చేస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటూ ఉంది, దానికి ప్రత్యామ్నాయంగా గోల్డ్ బాండ్స్ దేవాలయాలకు ఇవ్వబోతూ ఉన్నారు అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.